షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. డాక్టర్ బిల్లీ గ్రహం గారు రాసిన చిక్కులబెట్టు 7 పాపములు వాటి నుండి విముక్తి అనే పుస్తకమును మనము కొద్ది రోజులుగా ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో మొదటిది గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, నాలుగవది వ్యభిచారం, ఐదవది భోజన ప్రియత్వం, ఆరవది సోమరితనం, ఏడవది ధనాశ. వీటిలో మనము గర్వం, కోపం, అసూయ, వ్యభిచారం గురించి గత వీడియోలో నేర్చుకున్నాం. ఈరోజు ఐదవది భోజన ప్రియతత్వం. భోజనం అనేది ఇప్పుడు ఈ కాలంలో చాలా మందిని ఆకర్షించే ఒక అద్భుతముగా కనిపిస్తున్న దానివల్ల అనేక మంది అనేక విధాలైన అనారోగ్యాల గుండా వెళ్తూ చివరికి ప్రాణాలు సహితం కోల్పోతూ ఉన్నారు. మరి ఈ భోజన ప్రియత్వం అనే తనాన్ని మనం ఏ విధంగా జయించాలి? మనం ఈ పుస్తకం నుంచి నేర్చుకుందాం. ఒకసారి 300 పౌనుల బరువున్న ఒక అతన్ని చూశాను. నాకు తెలిసినంత వరకు అతను తిన్నంత తిండి తినేవాడు ప్రపంచంలో లేడు. ఒక ఉదయం అతనితో కలిసి పలహారం తీసుకున్నాను. 5-6 సరిపోయే లెమన్ చికెన్ ఫ్రై అంతా అతనొక్కడే తినేశాడు. కొంత బరువు తగ్గితే మంచిదని నేనంటే అతడు ఫక్కున నవ్వి రొట్టె మీద మరికొంత వెన్నె అంటించుకున్నాడు. అంటే అతడు చేతులారా తన గొయ్యి తాను తవ్వుకుంటున్నట్టున్నాడు. అతడు బైబిల్ చెప్పే తిండిపోతుతనం అనే పాపం చేస్తున్నాడు. అనేక సంపన్న దేశాల్లో ఈ మధ్య కాలంలో జీవన ప్రయాణం బాగా పెరుగుతుంది. చాలామంది సుఖభోగాల్లో తేలియాడుతూ ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎవరికి లేనంత విశ్రాంతి, తిండి వీరికి లభిస్తుంది. దీన్ని పర్యవసానంగా భౌతిక వాదం, సుఖ జీవనం అనేక దేశాల్లో విపరీతముగా వ్యాపించిపోతుంది. భుక్తియే వారికి భక్తి, సుఖ జీవనమే వారి పరలోకం, వ్యాపారం, వస్తువులే వారికి దైవపీఠం, ధన సమృద్ధియే వారి దైవ ధ్యానం. ఆర్థిక సమృద్ధి వలన శరీర భోగాలు, తిండిబోతుతనం, తప్ప త్రాగి చిందులు త్రొక్కడం, అనేక వ్యసనాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. మన పూర్వ సంఘ ప్రముఖులు ఈ తిండిబోతుతనాన్ని 7 భయంకర పాపాల్లో ఒకటిగా పరిగణించి కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు మొదలైన వాటితో సమానముగా నీరసించారు. అయితే తిండిబోతుతనం అనే ఈ పాపం మన సాధారణంగా చేసే దాన్ని పాపమని ఎంచము. అందున ఇది క్రైస్తవుల మధ్య అధిక వ్యాప్తి చెందిన పాపాల్లో ఒకటైంది. తిండిబోతుతనాన్ని నిషేధించే ఆజ్ఞలు, విధులు, చట్టాలు లేవు గాని బైబిల్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. తిండిబోతుతనం అనే ఈ పాపంలో ఉన్నవాళ్ళు ఇతరుల పాపాలను ఖండించడానికి త్వరగా తయారవుతారు. దూలంలాగా ఉన్న తిండిబోతుతనం వారిలో ఉన్నప్పటికీ ఇతరుల నలుసు వంటి పాపాలు వెతుకుతూ ఉంటారు. ఏమాత్రము హద్దు అదుపు లేకుండా మెక్కేవాళ్ళు తప్ప త్రాగేవాళ్ళను చూచి పరిసయ్యుల్లాగా, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటుంటారు. లూకా సువార్త 18:11 ఉంది. కడుపుకు దాసుడైన వాడు త్రాగుడుకు బానిసైన వానిని నిందించడం సులువే కాని దైవ దృష్టిలో 2 పాపాలే. తిండిబోతుతనం, త్రప్ప త్రాగడం, మితిమీరి భోజన ప్రియత్వం ఇవి మానవులను వేధించే ఇతర భయంకర పాపాల్లో సమానముగా ఖండించబడ్డాయి. ఫిలిప్పీ పత్రిక 3:19 ఈ విధముగా ఉంది. నాశనమే వారికి అంతము, వారి కడుపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. ఇక్కడ తిండిబోతుతనం అనగా
భూసంబంధమైన వాటి యందు మనసు ఉంచుకోవడమే భౌతికవాద తత్వాన్ని ప్రకటిస్తుంది. గనుక తిండిబోతుతనం పాపమే. నిగ్రహం, మద్య నిషేధం, గౌరవ వర్తనం అనే విషయాలంటే దానికి వెటకారంగా ఉంటుంది. మనము రేపు బ్రతుకుతామో చస్తామో ఎవడు చూడవచ్చాడు? ఈ వేళనే తిన్నంత తిని త్రాగినంత త్రాగి కులాసంగా కాలం గడుపుదాం అని అది అరుస్తుంది. దానికి దేవుని ప్రసక్తి లేదు. అనంత తత్వాన్ని గురించిన ఆలోచన లేదు. తాత్కాలిక ప్రయోజనాలకై తన సర్వస్వం ధారపోస్తుంది. జీవించేది ఒక్కసారే గనుక అనుభవించవలసింది సర్వత్వం అనుభవించండి అన్నదే దాని వేదాంతం. ఐహిక జీవితమే జీవితమనుకొన్న వారిని గూర్చి చక్కగా ఉదాహరణ యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఒకడు తన అధిక సంపాదనను చూచుకొని ఈ విధముగా అనుకున్నాడు, నా కోట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందురు అనుకొనెను. లూకాసు వార్త 12 అధ్యాయం 18 నుంచి 19 వచనాల వరకు. అతని వేదాంతానికి నేటి మన భౌతిక వాదానికి భేదం లేనే లేదు. ఇంతకంటే గొప్ప వాటిని నిర్మించు, మరింత సుఖించు, మరింత త్రాగు, మరి ఎక్కువ తిను, జీవితాన్ని మరి ఎక్కువగా సంతోషముగా అనుభవించు. ఇవి మన కోరికలు కాదా? వృద్ధాస్తమానం ఈ వేదాంతం మన రేడియోల నుండి వింటూనే ఉన్నాం. సుఖ సంతోషాలు, సంతృప్తి, ఈ సంగతులు ఉద్ఘాటించబడుతున్నాయి. మన పత్రికల నిండా ఈ చిత్రాలే. ఇంకా సుఖజీవనం, ఇంకా మంచి ఆరోగ్యం అని ఎప్పుడు ఈహ లోక సంబంధ విషయాలే ప్రోత్సహిస్తున్నారు. మద్య నిషేధం, ఇంద్రియ నిగ్రహం అనే విషయాలు సుఖం, సమృద్ధికి పరుగులెత్తడంలో మనం మరచిపోయాం. నేటి ప్రజానీకం యుద్ధాలు చేస్తుంది గాని శాంతిని మాత్రం సంపాదించలేకపోతుంది. ధ్యానం, వ్యాయామం చేస్తుంది గాని ప్రగతి సాధించలేకపోతుంది. ఈ కాలంలో చెత్త చెదారంతో మన మనసులు, కడుపులు నిండుకుపోవడం పరిపాటైపోయింది. మన ఆత్మలు మాత్రము ఘోరమైన ఆకలిచే పీడించబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయం 3 వచనంలో దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురు. దేవుడు పెట్టిన స్వభావ సిద్ధమైన ఆకలి భిన్నమైనది. ప్రేమ అనేది దుర్మార్గం అయినప్పుడు మోహం అవుతుంది. స్వీయ గౌరవం అనేది భిన్నమైతే నాస్తికపు అహం అవుతుంది. దేవుడు పెట్టిన ఆకలి మితిమీరిన దశలో భోజన ప్రియత్వముగా, తిండిబోతుతనముగా మారి శరీరానికి హాని కలిగించి, మనసును మొద్దుబారించి, ఆత్మను నిష్ప్రయోజనముగా చేసినప్పుడు అది పాపం అవుతుంది. సామెతల గ్రంథం 23 అధ్యాయం 21లో ఈ విధముగా ఉంది, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. మన శరీర ఏచ్ఛలను తృప్తిపరచుకోవడానికి మన జీవితంలో అధిక ప్రాధాన్యత ఉండకూడదు. యేసు ఈ విధంగా చెప్పాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి గాని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6 అధ్యాయం 31 నుంచి 33 వచనాల వరకు. శరీర ఇచ్చలకు ప్రాధాన్యత నీవియ్యవద్దు అనే యేసువారి హెచ్చరికను మనలో చాలా మంది ఖాతరు చేయలేదు. క్రీస్తు వారి సంగతే సంపూర్తిగా వదిలేసి లోక సంపదనకు నిత్యము కృషి చేస్తున్నాం. ఆవా సాధన దశలో మాత్రము హడిలిపోతూ, దేవా
నా ఆత్మను రక్షించు అని ఏడుస్తాము. ఈ విధముగా నిత్యాత్మ రక్షణ అను ముఖ్య జీవిత విషయాన్ని నిర్లక్ష్యము చేసి అంతిమ గడియ వరకు వాయిదా వేయడం న్యాయమా? అది జ్ఞానయుక్తమైనదేనా? కానే కాదు. మరణ శయ్యల మీద పడే పశ్చాత్తాపం సరియైనది అవుతుందా అని నా అనుమానం. ఇంతకు ముందెన్నడూ హెచ్చరిక వినియుండకపోతే, రక్షణ కార్యక్రమం గురించి వినియుండకపోతే, దేవుడు ఒకవేళ మరణశయ్యల మీద పాపాన్ని గూర్చి పశ్చాత్తాపపడే అవకాశం ఇయ్యవచ్చును గాని, బహిరంగ క్రీస్తు వారిని విసర్జించి పాపాలు చేస్తూనే జీవించే వారికి అంతిమ ఘడియలో దైవశాంతి లభిస్తుందనే నమ్మకం లేదు. ఒకరోజు వస్తుంది, ఆనాడు ఆయనను వెతికినా లభించడు, పిలిచినా పలకడని బైబిల్ ఘోషిస్తుంది. చాలామంది తిండిబోతుతనాన్ని ఘోరముగా పరిగణించరు, కానీ అది బైబిల్లో ఆది నుండి అంతం వరకు ఖండించబడింది. భోజనం తినేటప్పుడు మనం ఏమాత్రం నిగ్రహం, క్రమశిక్షణ పాటించడం లేదు. చావుకే కాదు, నరకం, నాశనం పొందడానికి మనం మితిమీరి తింటున్నాము. తిండిబోతు తనమే కాదు, తాగుబోతుతనం, నిద్రమాని చాలా రాత్రి వరకు మితిమీరి తిరగడం, ధన వ్యామోహంతో వ్యాపార లావాదేవీలు చూసుకోవడం, సుఖ భోగాలకు తిరగడం, ఇలా మితిమీరిన కార్యాలు శరీరాత్మలను కలుషితం చేస్తాయి. మితిమీరి ప్రవర్తించడం వలన వ్యక్తులు శారీరకంగా, ఆధ్యాత్మికంగా నష్టాన్ని పొందుతారు. అన్ని విషయాలలో మితంగా ప్రవర్తించాలని బైబిల్ ఆదేశిస్తుంది. కనుక దేవుడిచ్చిన ఆనందం, సుఖాలను మనం దుర్వినియోగపరచకూడదు. మానవుని స్వార్థమంతా ఈ తిండిబోతుతనంలోనే ఉంది. ఇంకా ఇతర భయంకర పాపాలన్నిటితో పాటు దీనికి కూడా కఠిన శిక్ష ఉంటుంది. ఆమోసు 6 అధ్యాయం 1, 4, 6 వచనాల్లో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. నిశ్చితగా నివసించు వారికి శ్రమ, వారు దంతపు మంచముల మీద పనుండుచు, పాన్పుల మీద తమ్మును దాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు. ప్రపంచ జనాభాలో 3/5 అంటే 60% మంది దుర్భర దారిద్ర్యంతో, బాధలతో, ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచంలోని భాగ్యవంతులు ఆ కోట్ల మంది నిరుపేదల పొట్ట కొట్టి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే మన స్వార్థం చివరకు మనల్ని బలకొంటుంది. ఆకలికి అలమటిస్తున్న ఈ ప్రజా సమూహాలను ఆదుకొని సంరక్షించకపోతే దేవుడు మనలను శిక్షిస్తాడు. నిస్సహాయులకు సహాయము చేస్తామని లక్షల మంది కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులైన వారు స్వార్థాన్ని విడిచి నిస్సహాయులైన, సతమతమవుతున్న లక్షలాది నిరుపేదలకు సహాయాన్ని అందించకపోతే ఇక గతి లేక వారు కమ్యూనిజాన్ని అవలంబిస్తారు. ఇంత సంపద మనకున్నప్పటికీ ఎక్కడ చూసినా స్వార్థం, దురాశ కనిపిస్తుంది. ప్రేమ, కనికరము చూపించి కష్టాల్లో ఉన్నవారికి కూడా భాగం పెట్టి కమ్యూనిస్టిజం నుండి వారిని మరల్చమని దేవుడు మనకు సంపదను ఇచ్చాడేమో. 1 యోహాను పత్రిక 3 అధ్యాయం 17 వచనంలో ఈ విషయమే కనిపిస్తుంది. ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏమాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? తిండి లేని వారికి తిండి, బట్టలేని వారికి బట్ట, దప్పిగొన్న వారికి నీరు ఇచ్చి ఈ విధముగా కేవలం మాటల్లోనే కాక చేతులతో కూడా క్రీస్తు సేవ మనం చేయాలి. 1 యోహాను పత్రిక 3 అధ్యాయం 18 వచనంలో ఈ విధముగా ఉంది. చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. సిగ్గు
లక్షల మంది ప్రజలు క్రైస్తవ ప్రేమకు భౌతిక వాదానికి మధ్య ఊగిసలాడుతుంటే క్రీస్తు ప్రేమను అనుసరించాలా, భౌతిక వాదాన్ని అనుసరించాలా అని ప్రజలు సందిగ్ధావస్థలో ఉన్న సమయంలో మనం మితిమీరి తింటూ త్రాగుతూ చర్చించడం అతి శోచనీయం. సమయం మించకముందే ఇప్పటికైనా దేవుడు మన పాపపు మత్తు విరగొట్టునుగాక. పరిశుద్ధాత్మకు ఆలయమైన మన శరీరాలను తిండిబోతుతనం చెరిపేది గనుక అది ఒక పాపమే. పాపంచే పాడు చేసుకోమని దేవుడు మన దేహాలను నిర్మించలేదు. దైవాత్మ వాటిలో నివసించాలనే ఉద్దేశముతో దేహాలను నిర్మించాడు. దేవుడు వాటిని స్వయంగా సృష్టించాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 21వ వచనంలో బైబిల్ ఇదే చెబుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. రోమా సామ్రాజ్య పతనానికి పూర్వ రోమన్లు 3 మహాపాపాల్లో మునిగి ఉండేవారు. అవి తిండిబోతుతనం, త్రాగుడు, వ్యభిచారం. వాళ్లకు గొయ్యి తవ్వింది. వ్యభిచారంతో వాళ్ళను వాళ్ళు చంపుకున్నారు. సారాయితో వాళ్ళ శవాలను వాళ్ళే పూడ్చుకున్నారు. ఆనాటి రాజవిందుల్లో మితిమీరి తినడం ఎక్కువై కిటికీ దగ్గరికి పోయి నోటిలో వేలు పెట్టి కక్కి వేసుకొని వచ్చి మళ్ళీ మెక్కడం ఒక సామాన్య దృశ్యముగా ఉండేదట. తిండిబోతుతనం, త్రాగుడుకు వశమైన ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా దేవుని దయను, ఆశీర్వాదాన్ని పొందలేదు. రోమా రాజ్యం కడుపు బాగా నింపుకొని ఆత్మను పస్తు పెట్టింది గనుక పతనమైంది. హద్దు అదుపు లేకుండా మితిమీరి తినడం మరణాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాలు. సుఖభోగాలయందు ప్రవర్తించున్నది బ్రతికియుండియు చచ్చినది అని మనం చదువుతాం. మితిమీరిన జీవితం దేవుణ్ణి విసర్జిస్తుంది, ఆధ్యాత్మిక హత్యకు దారితీస్తుంది. ఇంత సౌభాగ్యవంతమైన ఈ కాలంలో మానసిక, ఆధ్యాత్మికంగా బాధపడుతున్న వారిని ఆదరించడానికి సైకియాట్రిస్టులు, సలహాదారులు, క్రైస్తవ సంఘ నాయకులు రాత్రింబగలు కష్టపడుతున్నారంటే మనం సాధించింది ఆర్థిక ప్రయోగతియే గాని ఆధ్యాత్మికంగా మనం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామన్నమాట నిర్వాదాంశము అవుతుంది. నిస్సందేహముగా మనం భౌతికంగా ప్రగతి సాధించలేము, కానీ ఆధ్యాత్మికంగా అధోగతిలో ఉన్నాం. మన స్వభావానికి 2 విధాల తృప్తి కావాలి. శరీరానికి ఆహారం, నీరు, గాలి ముఖ్య అవసరాలు. ఈ అవసరాలు తీర్చుకోవడం పాపము కాదు, కానీ మన శరీర అవసరాలే చూచుకొని ఆత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు ఈ తిండిబోతుతనమనే పాపము సంక్రమిస్తుంది. సాధారణంగా మానవ పాపానికి తప్పిపోయిన కుమారుడు చక్కని ఉదాహరణ. అతడు భౌతిక వాదానికి లొంగిపోయాడు. ఆ నాస్తిక భౌతిక వాదము అంతిమ ఫలితం ఈ కింది వాక్యములో కనిపిస్తుంది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అని ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనంలో భౌతిక వాదం కొంతకాలానికి వీగిపోతుంది. ఆ విధముగానే తిండిబోతుతనం, గర్వం, వ్యభిచారం కూడా పతనం చెందుతాయి. అవి మన వ్యక్తిత్వంలోని, దేహ ప్రాణాత్మలలోని దేహాన్ని మాత్రమే తృప్తి పరుస్తున్నాయి కనుక వాటి వలన మనకు ఎన్నడూ సంపూర్ణ సంతృప్తి కలగదు. ఆత్మకు ఆహారం, ఆశ్రయం దేవుని వద్దనే లభిస్తుంది. కల్వరి మీద క్రీస్తు వారికిరువైపులా నున్న చోరులు మానవులోని అసహ్యతకు, పాపానికి
తాత్కారముగానున్నారు. వారు స్వార్థముతో దురాశతో హంతకులుగా జీవించారు. కానీ వారిలో ఒకడు పశ్చాత్తాపపడి ధైర్యంగా యేసువారి వైపు అమిత విశ్వాసముతో ఆయన వైపు తిరిగి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయనను అర్థించాడు. ఎప్పుడైనా శరణాగతుణ్ణి రక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తు ప్రభు ఆ శిలువ మీద అంత కఠోర బాధలో ఉన్నప్పటికీ అతని వైపు తిరిగి ఈ విధంగా వాగ్దానం చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23:43. స్వార్థముతో నాస్తికులుగా జీవించిన వేలాది మంది జరిగిన దానిని ఏ విధముగా చక్కదిద్దుకోవాలో, భవిష్యత్తులో ఏ విధముగా జీవితాలను సక్రమంలో పెట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వారి పాపానికి పశ్చాత్తాపపడి శిలువ మీద విశ్వాసముతో వారు వచ్చి క్రీస్తు ప్రభువుగా రక్షకునిగా స్వీకరించవచ్చును. జరిగిన దానిని ఆయన క్షమించి భవిష్యత్తులో మనకు నిగ్రహ శక్తి, మద్య పాన విరక్తి, మిత వర్తన అనుగ్రహిస్తాడు. ఒక సువార్త ప్రచార యాత్ర సందర్భంలో ఒక ఆమె నన్ను టెలిఫోన్లో పిలిచి ఇలా చెప్పింది. రాత్రి పగలు నన్ను పాపం వేధిస్తుంది. లెక్కలేనన్ని సార్లు ప్రయత్నించాను, కానీ దాన్ని జయించలేకపోతున్నాను. ఆ పాపం తిండిబోతుతనం. ఆ పాపంచే బాధపడుచున్న వాళ్ళు నా దగ్గరకు రావడం అదే ప్రథమం. ఈవేళ బాగా తినేశానండి అని చాలామంది నవ్వుతూ చెప్తుంటారు. అది పాపం అని తెలుసుకోరు. కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా తిండిబోతుతనం ఒక మహా పాపమని చెబుతుంది. సంఘం కూడా 7 భయంకర పాపాలలో ఇది కూడా ఒకటి అని చెబుతుంది. ఆమె సిలువను చేరి తాను గతంలో చేసిన దానికి క్షమాభిక్ష తిండిబోతుతనం మీద విజయం పొందింది. నీవు కూడా క్రీస్తు ప్రభువుని ఆహ్వానించవచ్చు. అప్పుడాయన నీ జీవితంలో గొప్ప పరివర్తనను తేగలడు. నీ శక్తికి మించిన త్రాగుడు, తిండిబోతుతనం, మితిమీరిన సంభోగం అనే పాపాలు జయించడానికి నీకు ఆయన శక్తి అనుగ్రహిస్తాడు. నీకు సంపూర్ణమైన సుస్థిరమైన విజయాన్ని అనుగ్రహించగలడు. కనుక యేసుయందు విశ్వాసముంచి నీ పాపములను ఒప్పుకొని ఆయన యందు నమ్మకముగా ముందుకు సాగుము. నిన్ను తప్పక ప్రతి పాపము నుంచి యేసుక్రీస్తు విడిపించి సరిచేసి విజయపు గురి వైపు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.